वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके भवती विद्यां देहि भगवती सर्वार्थ साधिके सत्यार्धचंद्रिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके। సంచిత సంగాతము సంచిత సంకేతము ఆపాద మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాకము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాకము సరిగమ స్వరధుని సారవరూధిని సామ సునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके। आलोचनामृतमु साहित्यमु साहित्य డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు
రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. అందించడం.
side, sir, one side. Now photos. That's it. వాస్తవ సంఖ్యల వాస్తవికతను బోధించి కసాబాల వివరాలు తెలిపి భిన్నత్వాన్ని త్రిభుజాలు చతుర్భుజాల నిర్మాణాలను నైపుణ్యంగా విశ్లేషించిన శ్రీ మహేంద్ర రెడ్డి సార్ మనం తప్పకుండా సన్మానాన్ని Back side వెళ్ళండి. Back side. ఉండండి, అలానే ఉండండి. చేతిలోని ముంచెను సప్త వర్ణాలలో ఉంచి సృజనాత్మకమైన ఆకృతిలో వ్యక్తీకరించి మన దృష్టికి ఆనందాన్ని కలిగించే అద్భుత చిత్రాలను సృష్టించి చిత్రకళను నేర్పించి ఎందరో విద్యార్థులను చిత్రకారులుగా తీర్చిదిద్దిన చిత్రకళా పోషకుడు, గాయకుడు మరియు నటుడు, బహుముఖ కళాకారుడు శ్రీ కుమారస్వామి గారికి వేదికనైనా మన సన్మానాన్ని అందిద్దాం. వేదిక వస్తారు. ఆరోగ్యం సార్ కొంచెం వన్ సైడ్. మేడం ఇక్కడ అలానే ఉంటాం. మేడం చూడాలి. పరిచయం చేసినది ఉపాధ్యాయులు మాత్రమే. గురువు లేనిదే విద్య లేదు, విద్య లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేనిదే ఈ లోకంలో మనగా లేదు. గురువు రుణము ఉన్నా సరే వారిని తయారు చేసే వృత్తి అధ్యాపక వృత్తి మాత్రమే. గురువే కదా ఈ సంఘానికి విద్యార్థి. దేహం లాంటిదైతే ఆ దేహానికి ఆత్మ లాంటి వాడు గురువు. అందుకే మొత్తంలోని ప్రాధాన్యత తల్లిదండ్రుల కంటే గురువులకే ఉంటుంది. అసలు గురువు అంటే మరొకటి అజ్ఞానం అనే చీకటి ప్రాణాలలోని విజ్ఞానం అనే వెలుగులోకి తీసుకెళ్లేవారే గురువు. అలాంటి గురువులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను తోడ చేరి తమ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వాటితో పాటు మనకు బోధించిన గురువులందరికీ సన్మానించడం జరుగుతుంది. దీనికి మిత్రులంతా సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది.
వచ్చింది మా వారు. ఎందుకు అంటే నేను 10వ తరగతి అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. నేను ఇక చదవలేనేమో అని బాధపడ్డాను. కానీ మా సార్ ఎంకరేజ్ చేసి తప్పకుండా చదువు నీకు ఇష్టం ఉన్న వరకు చదువుకోమని ఎంకరేజ్ చేశారు. దాంతో నేను చాలా అంటే మేము పాఠాల్లో ఉండేది. సార్ ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసేవారు. నేనేమో ఇంటర్మీడియట్ జమ్మికుంటకు వచ్చాను. ప్రతిరోజు బస్సులో వచ్చి వెళ్ళేది. దానికోసం అంటే చదువుకోవాలని చాలా ఆశ ఉండేది కాబట్టి కష్టపడ్డాను. ఇంటర్ తర్వాత పిల్లలు తర్వాత గ్యాప్ వచ్చింది. ఒక 3 years గ్యాప్ వచ్చింది. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. తర్వాత పీజీ కంప్లీట్ చేశాను. పీపీటీ పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి పీపీటీ రోజు ఎక్కడికి వెళ్ళొచ్చేది. తర్వాత జాబ్ రాకపోయినా అంటే ట్రై చేశాను, కానీ రాకపోయినా ఇప్పటికీ ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. చాలా మందికి విద్యా బుద్ధులు అందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, చిన్నప్పుడు 10th వరకు ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అదే బేస్గా ఉంటుంది ఎప్పుడు. అంటే గాలిపటానికి దానం లేనిది పైకి ఎగలేదు కదా, ఆ గాలిపటం లాగా నాకు ఇప్పుడు అంటే చాలా నేర్చుకున్నాను టీచర్స్ దగ్గర నుండి. 32 సంవత్సరాల మన మిత్రులందరూ కూడా 32 సంవత్సరాల తర్వాత కలవడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత పిలవగానే తప్పకుండా వస్తామమ్మా, మీరు ఇంత కష్టపడితే మేము రాలేమా అని అభయం ఇచ్చారు సార్. అందుకే ఇంకా ఎంకరేజ్ అనిపించింది. అంటే తప్పకుండా చేయాలి, సార్ వాళ్ళే వస్తామంటున్నారు కదా, ఫెయిల్ కావద్దని బాగా అనుకున్నాము. దానికోసం చేశాము. ఏమైనా పొరపాట్లు ఉంటే లోపాలుంటే క్షమించండి. ఉపాధ్యాయులు మనం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మనం లోపాలు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగొద్దని అనుకుంటున్నాము. కానీ కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇంకా టైం ఎక్కువ రావడం వల్ల ఇబ్బంది కలుగుతుందేమో అనిపిస్తుంది. ఎంత బాగా వచ్చారు కదా, కృతజ్ఞతలు అందరికీ. ఎప్పుడైనా వచ్చి మీ పరిచయాలు విద్యార్థులందరికీ పూలపాటి రవీంద్రనాథ్ అందరూ బడి కంటే మర్చిపోతారు, కానీ పూలపాటి అంటే మాత్రం అందరికీ తెలుసు. కావున ఇప్పుడు కూడా అదే పూలపాటితో కొనసాగిస్తున్నందుకు నా ఇంటి పేరు కూడా ఇంకా మీ నోట వింటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గురువు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో 93 SSC తర్వాత ఇంటర్ ఎంపీసీ, డిగ్రీ బీకామ్, పీజీ సోషాలజీ, MA BEd ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క టీచర్ను ఆదర్శంగా తీసుకొని నేర్చుకోవడం జరిగింది. ఆ అనుభవాలతో 12 సంవత్సరాలు విద్యావారికి వ్యవస్థ రాకముందు నుండే 12 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా నేను బోధించడం జరిగింది. అనంతరం 2012లో నా కృషి ఉపాధ్యాయుల నుండి కృషి పట్టుదల వల్ల నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో చిన్నపాటి ఉద్యోగం సంపాదించాను. ఆ 12 ఏళ్ల సర్వీస్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ జూనియర్ ఎస్టేట్ క్యాడర్లో మున్సిపల్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఎస్టేట్ క్యాడర్లో పనిచేస్తున్నాను. మరికొద్ది రోజులలో మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో GPOగా సెలెక్ట్ అయినాను. కానీ ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోలేదు. అయితే ఇదంతటికీ కారణం ఏంటంటే నా బేసిక్ ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వారు మన గురువులు. ఆనాడు ముందుగా గుర్తుకొచ్చేటువంటి వారు రాజగోపాల్ సారు, శ్రీనివాసాచారి సారు, మరియు సమయ సార్. వీరు తర్వాత బయాలజీ సోషల్ చెప్పారు రాజా సార్ గారు. వీళ్ళందరి ఆదర్శంగా అన్ని సబ్జెక్టులు నేర్చుకొని ప్రతి స్కూల్లో బాగా ఉన్న సబ్జెక్టు చెప్పామంటే వాడిని ఆ ప్రతిభతోనే నేను ఉద్యోగం సంపాదించాను అనుకుంటున్నాను. నాకు 2 పిల్లలు, అబ్బాయి పెద్ద అబ్బాయి, అమ్మాయి చిన్నామే. అబ్బాయి నా ప్రోత్సాహంతో చదివి బీటెక్ పూర్తి చేసి చెన్నైలో మెకానిక్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి డిప్లొమా ద్వారా బీటెక్ పూర్తి చేసి ఆమె సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేది, కానీ ఇంకా జాయిన్ కాలేదు. ప్రజెంట్ ఇప్పుడైతే ఆ దేవుడి కృప వల్ల, ఉపాధ్యాయుల దయ వల్ల, నా కృషి వల్ల కుటుంబం అందరూ సుఖ సంతోషాలతో ఉన్నామని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు, తోటి
23 వరకు రాఘవరెడ్డిపేటలోనే ఉన్నాము. ప్రజెంట్ మాత్రం మనుగోలు మున్సిపాలిటీ, భద్రాచలం దగ్గర మనుగోలు మున్సిపాలిటీలో లోకల్ మున్సిపాలిటీ సిటీలోనే నేను వార్డ్ ఆఫీసర్గా మరియు అక్కడ వర్క్ను బట్టి అసిస్టెంట్ కమిషనర్గా కూడా నాకు అదనపు పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పోస్టులో ప్రస్తుతం కొనసాగుతున్నాను. నా దాకా మీ వేచి చూడడం కోసం నిన్న సాయంత్రం 7 గంటలకు నా ప్రయాణం మొదలైతే ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఇంటికి చేరుకున్నాను. కనుక ఇదంతటికీ కారణం మా ఉపాధ్యాయులు, విద్యార్థులని వారిని మరొకసారి కలుసుకుంటూ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మరొకరు పేరు పిలవకుండానే వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను పూర్తి క్లెవర్ కాదు, పూర్తి డలన్ కాదు, ఆర్ఎస్ స్టూడెంట్ను. నేను మీ అందరికీ గుర్తుండే విధంగా నేను గౌడ శ్రీనివాస్ ఆర్మీపల్లి ఎస్ఎస్సి బ్యాచ్ 92-93. నేను 2000 వరకు ఆర్మీపల్లిలో ఉన్నాను. ఆ 2000 నుంచి ఒక మంచి వ్యాపారం మొదలుపెట్టాలని ఆలోచన వచ్చింది. ఆ తర్వాత బండ్ల షాప్ స్టార్ట్ చేసినాను. ఆ తర్వాత అట్టి దుకాణము మరియు రియల్ ఎస్టేట్ సిటీలో నడుపుకుంటూ ప్రస్తుతం జంగుల్లో నివసిస్తున్నాను. అందరికీ గురువులకి మరియు నా తోటి విద్యార్థులకి మరియు గురువులకు పాఠాభివందనం. థ్యాంక్ యూ సార్. ఇద్దరు పిల్లలు, ఒక పాప, ఆమె ఎన్ని గోల్డ్ మెడలిస్ట్. మా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్రియేట్ చేసి ప్రస్తుతం ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. మా పాప హైదరాబాద్లో ఉంటుంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా కార్యక్రమం ఏంటంటే మన గురువులను సత్కరించుకోవడం. మనం ఎప్పుడో అందరూ కలుస్తున్నాము, ఏదో సందర్భంగా హలో గురువులను కలుసుకోవడం, గురువులు సత్కరించడం అనేటువంటిది ఓకేనా? హలో హలో తర్వాత నేను 2003 వరకు ఇక్కడే ఉన్నాను, ఆటపిల్లలోనే ఉన్నాను. చిన్న ప్రైవేట్ స్కూల్ పెట్టేసి నా పేరు మహేంద్రరావు. మీ అందరికీ మరీ తెలిసిన వాడినే. నా పేరు అందరికీ గుర్తుంది. నేను 1992 93 బ్యాచ్లో ఎస్సీ చదువుకున్నప్పటి తర్వాత 93 నుంచి 95 వరకు ఐటీఐ చేయడం జరిగింది. ఐటీఐ చేసినప్పుడు నాకు ఎందుకో ఈ ఐటీఐ నాకు సుచేతులు కాదనే ఉద్దేశంతోనే నేను ఐటీఐ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ వెళ్ళడం జరిగింది. ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఎందుకు డిగ్రీ పూర్తి చేయాలి అనుకొని నాకు బాగా ఇష్టమైనటువంటి మ్యాథ్స్ను సబ్జెక్ట్గా తీసుకొని దాంట్లో పీజీ చేయాలనుకొని చేసింది. దాంతోపాటు నేను ఐటీఐ కూడా ఉంది కాబట్టి నాకు పీజీ అయిపోయింది. పీజీ అయిపోయిన తర్వాత నా కోరిక ఏంటంటే సివిల్ సర్వీసెస్ కావాలి. దానికి నా దగ్గర ఉన్న 5 ఏంటి అసలు నాకేంటంటే
ఏంటంటే సోషల్ చాలా వాడికి అంటే నాకు చదువుకున్న టైంలో మీతో 10th చేసే టైంలో నాకు సోషల్ మీద గ్రిప్ లేదు. దానికోసం ఏం చేశానంటే కొండరంగ మామతో పాటు నేను కూడా సోషల్లో డిస్టెన్స్లో డిగ్రీ చదవడానికి ట్రై చేశాను. అయినా కూడా సక్సెస్ కాలేదు సోషల్. అంటే అంతా నాకు ఆ సబ్జెక్ట్ హిస్టరీ కానీ జామెట్రీ, ఈ హిస్టరీలో మళ్ళీ ఏంటంటే స్టేట్ హిస్టరీ, నేషనల్ హిస్టరీ, ఇంటర్నేషనల్ హిస్టరీ, ఇది క్వశ్చన్ బాగా నాకు అంత గ్రాఫింగ్ తక్కువ ఉండి దానికి సక్సెస్ కాదు. ఇదంతా కాకపోవడం వల్ల మళ్ళీ ఏం చేశానంటే ఇదంతా కాదు, నేను సోషల్లో కానీ నేను సుఖంగా కాదు, తర్వాత సివిల్ సర్వీసెస్ నేను రాదు అనుకుని ఏం చేశానంటే లోకో పైలట్గా సెలెక్ట్. 2002లో మే మంత్లో లోకో పైలట్ అంటే మీరు అనుకున్నట్టుగా డ్రైవర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను డ్రైవర్లో ఎంటర్ అయ్యాను. 2002లో లోకో పైలట్గా సికింద్రాబాద్ డివిజన్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనికన్నా ముందు అంటే మే మంత్లో 2002లో నాకు లోకో పైలట్ రావడం, జూలై మంత్ 2002 జూలై మంత్లో బెంగళూరు మెట్రోలో నేను అయితే లోకో పైలట్గా సెలెక్ట్ అయ్యాను. బెంగళూరు మెట్రో అయిన తర్వాత అక్కడికి వెళ్ళి చేయగలను. కానీ అక్కడ ఉన్నదానికన్నా అదే సికింద్రాబాద్ డివిజన్లో చేయడం బెటర్ కదా అని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఆగస్టు 2002 ఆగస్టులో మన డివిజన్కి రావడం, డివిజన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. నేను లక్కిపోయాడు ఎందుకంటే నేను ఆ తర్వాత మళ్ళీ 2002 ఆగస్టులో కూడా ఈ జాబ్ను వదిలిపెట్టి బెంగళూరు ఎక్కడైనా వదిలిపెట్టాను. మళ్ళీ ఇది కూడా వదిలిపెట్టామనే ఆలోచన ఉంటుంది. అప్పటి వరకు నాకు 2002 మేలో మా మామగారి కూతురు నాకు ఇవ్వడం జరిగింది. అంటే మ్యారేజ్ అయింది. ఆమెకంతా ఫీలింగ్ ఏంటంటే ఈయన ఎక్కడ వదిలిపెట్టాడో, ఈ జాబ్ ఎక్కడ వదిలిపెట్టాడో ఫీలింగ్. ఆమె ఫ్రెండ్షిప్ అడిగేది, నువ్వు ఎందుకు తొందరపడగలవు, నువ్వు కొంచెం నిదానంగా ఆశిస్తే నీకు సక్సెస్ అవుతావు, నువ్వు దీన్ని పెట్టుకొని ఏదైనా ట్రై చేయండి. లాస్ట్కి ఏం చేశానంటే ఇక ఎట్లయినా మ్యారేజ్ అయింది, ఒక బర్త్డే అంటే పెరిగిపోయింది నాకు. దాంట్లో ఒక 10 years డ్యూటీ చేశాను. 2003 నుంచి 2011 వరకు అదే లోకో పైలట్గా డ్యూటీ చేయడం జరిగింది. ఎక్కడో ఒక చిన్న ఆశ, ఏదో ఒకటి కొట్టాలి ఇంకా, ఎందుకంటే నాకు వేరే ఒక ఆలోచన ఉండేది. ఆ ఆలోచనలో నేను ఏం చేశానంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ 2011 డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో అప్పుడు ఏమైందంటే 1 month లీవ్ పెట్టి నేను డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో 2 రిజర్వ్డ్ 2 అన్రిజర్వ్డ్లో ఉంటే అన్రిజర్వ్డ్లో ఉన్నదాన్ని నేను ఒక జాబ్ తీసుకోవడం జరిగింది. ఆ సికింద్రాబాద్ సెంటర్లో సికింద్రాబాద్ డివిజన్లో నా పేరు అప్పుడు బయటకు వచ్చింది. మహేందర్ నాకంటూ ఒక రికార్డు ఉంది, ఎక్కడ సిస్టమ్ అయితే పేరు ఉంటుందో అక్కడ నేను ఉంటాను. అందులో నేను ఏ ఏరియాకైనా నా దగ్గర ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నా సిస్టంలో ఉంటుంది. నా దగ్గర నుంచి వెళ్ళి నేను దాన్ని మోడల్ చేస్తాను. అయితే దీనికి అంతటా నేను ప్రౌఢులు చెప్పడానికి కారణం ఏంటంటే నేను ఒక మార్పులో కానీ ఇప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు మన ఊరు నుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాలంటే నాకు చాలా కష్టపడాను. 2000 వరకు చాలా కష్టపడ్డాను. నాకు 2000 సంవత్సరంలో ప్రతి పోస్ట్ రావడం బాగా హ్యాపీగా ఉంది. 2011లో పోస్ట్ రావడం ఏంటంటే మరి గవర్నమెంట్ పోస్ట్ రావడం వల్ల నేను అన్ని డివిజన్ ఫస్ట్ మహారాష్ట్ర చేశాను. మహారాష్ట్రలో ఒక 4 years కట్టాను. 4 years మహారాష్ట్రలో పూర్తి చేసుకున్నాను. మళ్ళీ 4 years తర్వాత ఆంధ్రప్రదేశ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 4 years కంప్లీట్ చేసుకున్నాను.
మళ్ళీ తర్వాత 4 సంవత్సరాలు కర్ణాటకలో వేశారు. కర్ణాటకలో కూడా నా టర్మ్ పూర్తి చేసుకున్నాను. నా టర్మ్ మన జన్మూరులో కూడా ఈ ఏరియాలో 4 years కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మన కాలిపేటలో ఉంటున్నాను. నాకు 2 ఆడపిల్లలు. అందులో పెద్ద అమ్మాయి వచ్చి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అవుతుంది. సెకండ్ అమ్మాయి వచ్చి ఇప్పుడు నీట్లో అడ్మిషన్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. 95% ఉంది. తర్వాత మాకి చెప్పుకోవాలంటే ప్రస్తుతానికి అంత హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. తర్వాత నేను ఇవన్నీ సాధించడానికి నేను గొప్పలు చెప్పడానికి కారణం ఎవరంటే మా స్కూల్ అని చెప్పడం నేను గొప్ప. ఎందుకంటే అప్పుడున్న విద్యార్థులు కూడా నాకు ఒక రెస్పెక్ట్గా, నేను ఒక లీడర్గా చూడడం, నేను ఆ లీడర్ బాధ్యతని కాపాడినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పటికి కూడా నేను రైల్వేలో, సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్లో కూడా 5 లీడర్గానే ఇంకా నేను కొనసాగుతున్నా. అది కూడా మీ యొక్క దయా దాక్షిణ్యాల వల్ల చెప్పగలుగుతాను. ఎందుకంటే చిన్నప్పుడు నాకు మంచి విద్యను అందించినటువంటి గురువులు ఉన్నారు. ఎవరంటే నాకు ఫస్ట్ మన మధ్యలో లేడు కావచ్చు కానీ ఇంగ్లీషును స్పష్టంగా నాకు కావాల్సిన రీతిలో అర్థం చేసిన వారు ఎవరంటే, నా జాబ్ రావడానికి కూడా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోటీ పడడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే నన్ను ఈ విధంగా తయారు చేసిన కె రాజకోష్ గారికి నేను నా జీవితంతో గుర్తు. తర్వాత ప్రతి దానిలో నేను ఏ స్టేట్లో కూడా నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎక్కువ నాకు హిందీ అవసరం పడేది. ఆ హిందీ బోధించినటువంటి వెంకటేశ్వర సార్కి నా ప్రాధాన్యత. తెలుగు అంటే మా అమ్మతో పాటు సార్ కూడా నన్ను బాగా చూశారు. కానీ నా జాబ్ రావడానికి నా బ్యాక్ బోన్ అయినటువంటి మ్యాథ్స్ ఇచ్చినటువంటి సమ్మె సార్ గారికి నా జీవితంలో నేను రుణపడుతున్నాను. ఇప్పటికి కూడా నా పిల్లలు కూడా వారికి కావాల్సిన సబ్జెక్టును అంటే మ్యాథ్స్ ఈజీగా చెప్తా. అంటే అప్టిట్యూడ్ మ్యాథ్స్ కానీ ఏ మ్యాథ్స్ కానీ ఈజీగా నా పిల్లలు చెప్పగలిగిన ఈ స్థితిలో ఉన్నానంటే దానికి నాకు ఆనాటి రోజులలో మ్యాథ్ను ఎన్నిలాగా అంటే ఒక ఈజీ వేలో టీచ్ చేసినటువంటి మన సమ్మె సార్ గారికి హృదయపూర్వక నమస్కారం. నేను 2022లో హెచ్ఈడిగా సెలెక్ట్ కావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా స్కూల్ స్టేట్ భూపాలపల్లి జిల్లా మహాముసారం మండలంలో పనిచేస్తున్నాను. మా మిసెస్ కూడా స్కూల్ స్టేట్ మ్యాథ్స్ రైకోవడంలో చిన్నబాబు పనిచేస్తున్నారు. నాకు ఇచ్చిన బాబు పెద్దబాబు 2, చిన్నబాబు 7. నేను ప్రస్తుతం అనంతపురంలో ఉంటున్నాను. థ్యాంక్ యూ. వెంకటేష్ నా పేరు సురేష్, నా ఆర్మీ నాకు ఇద్దరు బాబులు. అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి బీటెక్ 2nd year చేస్తాడు. నేను ఉండే హైదరాబాద్ ఉంటున్నాను. థ్యాంక్ యూ. గౌడ రమేష్ మంచి పౌరులను కోరుకుంటాం, అంతేగాని కలెక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, కలెక్టర్ కోరుకున్నప్పటికీ కూడా ఏ స్థాయి ఉన్నప్పటికీ కూడా గౌరవప్రదం ఉంటే చాలా సంతోషం. మా అందరికీ కూడా మీ మీద అభిమానం ఉంటుంది. అక్కడ రకరకాల కోరికలు ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఏమంటారు, చేసే వృత్తిని తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ పని చేసినప్పటికీ కూడా సమ్మేళనానికి విచ్చేసిన సిస్టర్స్కి, బ్రదర్స్కి ఖచ్చితంగా నా పేరు చీరలి ఇప్పలపల్లి.
శ్రీనివాస్ సార్ గారికి, పీర్ సార్ గారికి, రాజేష్ సార్ గారికి, వెంకటేశ్వర్ సార్ గారికి, సోమ సార్ గారికి నేను ప్రత్యేక వందనాలు. నేను చెప్పేది ఏంటంటే మన ఆఖరిపల్లి స్కూలు చాలా పేరు స్కూలు, మంచి అవార్డు కూడా వచ్చింది. నిజంగా ఇప్పటికీ మన వెంకటేశ్వర సార్ చెప్పిన పక్కన ఇప్పుడు కూడా గుర్తుంది. अपने पद पर लाख मुसीबत आने वाले అనే పాట పక్కన ఇప్పటి వరకు కూడా గుర్తుంది. నిజంగా కీర్తిశ్వరులు మన నాగపూర్ సాయి గారు కూడా లెసన్ చెప్పి మీనింగ్స్ రాయించి మంచి అర్థవంతంగా చెప్పేది ఆయన. కానీ అప్పుడు మంచి స్థాపనలు ఈ రీతిగా మనమందరం కలుసుకొని ఈ రీతిగా మీట్ అవ్వడానికి చాలా నేను సంతోషిస్తున్నాను. నాకు ఒక పాప బీటెక్ అయిపోయింది, 3 years అవుతుంది. నేను చర్చ మాస్టర్ చేస్తాను. ఈరోజు నేను ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు ఫస్ట్ ప్రియారిటీ ఈరోజు అసలు నేను అసలే ఏ విషయంలో కూడా నేను సండే వర్షిప్ విడిచిపెట్టి ఎక్కడికి కూడా వెళ్ళాను. ఎందుకంటే మొత్తం 2 సంవత్సరాలు అయిపోయినది, ప్రింట్ అయిపోయి, అందుకే అందరూ వస్తారు కాబట్టి కలుసుకోవడానికి ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను. మీకు అందరికీ వందనాలు. బాబు ఒక పాప, బాబు సివిల్ ఇంజనీర్, పాప సెకండ్ ఇయర్. ప్రస్తుతం నేను పరశురామ సంతోషకరమైన విషయం. నా పేరు గురపాల రాజేశం, గ్రామం ఆకడిపల్లి. ప్రస్తుతం నేను ఆకడిపల్లిలో ఉంటాను. గత సంవత్సరంలో నేను 10 సంవత్సరాల నుంచి పనిచేసిన బాబాగా ఎలక్ట్రీషియన్లో పనిచేసిన. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఆకడిపల్లి ప్రజానాయకులుగా పనిచేస్తున్నా. ఈ ఆర్టీఐలో పనిచేస్తా. ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు దేని కూడా ప్రశ్నించారు. ఈ ఆర్టీఐ కార్యకర్తగా ఉండి కూడా ప్రతి అధికారులు కూడా ప్రశ్నించే తత్వం నాకు ఉన్నది. ఆ ధైర్యం నాకు ఎక్కడ కూడా వచ్చిందంటే మన విద్యార్థుల నుంచి నేను నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ విద్యతో నేను ధైర్యంగా ఏ కార్యక్రమాన్ని కూడా నేను ప్రతిదానికి కూడా నేను ముందు నేను నడిపిస్తున్నా. గతంలో కూడా 2013లో ఆగపిల్ల సర్పంచ్గా ఉన్నట్లయితే అప్పుడు కనుక నేను గెలిచినట్లయితే ఆగపిల్ల మండలం లెక్క ఈ రోజు ఆగపిల్ల హై స్కూల్ కూడా కంగారుగా అయింది. ఏ అభివృద్ధి కూడా నాకు తెలియదు. సరే ఇక్కడ పని చెప్పుకుంటే మనకు అవసరం లేదు. కానీ అందరూ వచ్చి పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు డిగ్రీ చేసుకున్నాడు, అమ్మాయి 10th. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. నేను పెన్సిల్ నుండి ఆయన చదువుకోవడానికి వచ్చిన మాది అక్కడ 7 అబ్బాయిలు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. జాబ్ చేస్తాను.